కల్తీ నెయ్యి అంశం మీద కోర్టుకి సిబిఐ సిట్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఆధారంలో ఏపీ రాజకీయాలు మరోసారి కూడా కుదిపేస్తుంది. ఏదైతే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆ మాటల యుద్ధం జరుగుతుంది. సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి తిరుపతి రెడ్డి వివాదంలో ఏమంటారు? సిట్ నివేదిక చాలా స్పష్టంగా 2019-24 మధ్య టీటీడీకి సరఫరా అయినటువంటి 60 లక్షల టన్నుల నెయ్యి ఏదైతే ఉందో దాదాపు 235 కోట్ల రూపాయల విలువ గల నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యి అని తేల్చడం జరిగింది. ఇదంతా కూడా పక్కాగా ఒక కుట్రలో భాగంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని చైర్మన్గా నియమించిన తర్వాత పక్కా ప్రణాళికతో ఒక కుట్రలో భాగంగా టీటీడీ సొమ్ములు కాజేయాలన్న ఒక కుట్రలో భాగంగానే నెయ్యిని కల్తీ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంపెనీలతో కుమ్మక్కయి ఫిబ్రవరి 2020లో టీటీడీలో రెజల్యూషన్స్ పాస్ చేసి అప్పటి వరకు నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి నిబంధనలన్నింటినీ కూడా మార్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలకు అనుకూలంగా ఆ నిబంధనలను మార్చి ఫిబ్రవరి 2020లో మరి ఈ స్కామ్ మొత్తానికి కూడా తెరలేపడం జరిగింది. అదేవిధంగా చిన్నప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఈ మొత్తం కల్తీ నెయ్యి స్కామ్లో ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి చిన్నప్పన్న అనే వ్యక్తిని స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 2019లో ముఖ్యమంత్రి కార్యాలయం యొక్క సిఫార్సు మేరకు చిన్నప్పన్నని ఏపీ భవన్లో నియమిస్తున్నట్టు జీవోలు కూడా జారీ చేశారు. అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర కూడా దీని ద్వారా బయటపడతా ఉంది. కావలసిన వ్యక్తుల్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నియమించడం, ఆ తర్వాత టీటీడీ బోర్డు రెజల్యూషన్స్ని పాస్ చేయటం, అంతేకాకుండా అత్యంత దుర్మార్గంగా 2022లో సిఎఫ్టిఆర్ఏ ల్యాబ్ రిపోర్ట్స్ నెయ్యిలో కల్తీ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా అదే కంపెనీల దగ్గర నుంచి ఆ కల్తీ నెయ్యిని సరఫరా చేసి కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయటం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళ సిట్ నివేదిక చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇటు మాజీ మంత్రి పెర్ని నాని కావచ్చు, అనేక ఘాటు వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు నాయుడు మీద, అలాగే డిప్యూటీ సీఎం మీద ఈ యొక్క అంశం మీద మాట్లాడడం కావచ్చు, లేదంటే రోజా కావచ్చు, అలాగే అంబటి కావచ్చు, అనేక కామెంట్లు చేస్తారు. ఇప్పుడు ఒక ఘోరమైనటువంటి పాపం చేసి ఇంకా నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారండి? వీళ్ళు చెంపలు వాయించుకున్న మోకాళ్ళ మీద స్వామివారికి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్త పడినా కూడా స్వామివారికి క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. కోట్ల మంది హిందువులు ఎవరి మనోభావాలను అయితే వీరు తీవ్రంగా గాయపరిచారు, ఎవరూ కూడా వీళ్ళని క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే చేసినటువంటి పాపాలు చేసి ఇంకా ఏం మాట్లాడతారండి? వచ్చి సిట్ నివేదికలు ఏం రాశారు? 60 లక్షల టన్నుల నెయ్యిని, కల్తీ నెయ్యిని తెలిసి చేసినటువంటి పాపం, ఇది తెలియక చేసినటువంటి పాపం కూడా కాదు. కావాలని ఒక ప్రణాళిక ప్రకారం అవసరమైనటువంటి వ్యక్తులు నియమించుకున్నారు. తీర్మానాలు, టీటీడీ తీర్మానాలు ఏం రాశారు? ఎందుకు నిబంధనలు మార్చారు? ఇవాళ మరుగుతున్నటువంటి కుక్కలన్నింటినీ కూడా అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు తీర్మానంలో నిబంధనలు మార్చారు? మీకు అనుకూలమైనటువంటి కంపెనీల దగ్గర నుంచి కల్తీ నెయ్యి కొనుగోలుకు కాదా? లేదంటే నిబంధనలు మార్చాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఏరికోరి చిన్నప్పన్నని ఏపీ భవన్లో ఎందుకు నియమించాడు? 2022లో మళ్ళీ చిన్నప్పన్నకి ప్రమోషన్ ఏ రకంగా ఇచ్చారు? అంటే బాగా వసూలు చేసి పెడుతున్నాడనా, సొమ్ములు బాగా వసూలు చేస్తున్నాడని మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారా? 2022లో సిఎఫ్టిఆర్ఏ ల్యాబ్ రిపోర్టు నెయ్యిలో కల్తీ ఉందని చెప్పిన తర్వాత కూడా అదే నెయ్యిని అక్కడి నుంచి ఎందుకు కొనుగోలు చేశారు? ఈ ప్రశ్నలు వేటికైనా ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పగలరా? సిట్ నివేదికలో రాస్తున్నది మీరు చదివి దాని గురించి మాట్లాడగలరా? కాబట్టి పాపాత్ములు మీరు. ఎప్పటికీ కూడా భగవంతుడు కూడా క్షమించినటువంటి పాపాలు చేశారు కాబట్టి 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. ఇంకా కూడా పాపాలు చేసి మరి ఇంకా మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని ఇంకా కూడా భగవంతుడు భవిష్యత్తులో ఇంకా కూడా శిక్షించడం జరుగుతుంది. మొదటి జంతువుల కొవ్వు ఏదైతే కలిపారు అని అన్నారో, ఈ యొక్క చార్జ్ షీట్ లో అది లేదు కదా అంటూ కూడా పదే కూడా ఇది మాట్లాడారు. నెయ్యి కల్తీ జరిగిందా లేదా? సిట్ నివేదిక ఏం చెప్తా ఉంది? మీ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి. దాని గురించి మాట్లాడండి ముందు. కల్తీ జరిగిందా లేదా? 60 లక్షల టన్నుల నెయ్యి కల్తీ జరిగిందా లేదా? సిట్ నివేదిక జరిగిందని చెప్తా ఉందా లేదా? 235 కోట్ల రూపాయలు మీరు దోచుకున్నారా లేదా? కాబట్టి ఇవాళ ఏదో మేము బుకాయిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం అంటే ప్రజలెవరు కూడా మీ మాటలు నమ్మరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరగాలో ఆ దేవుడి స్క్రిప్ట్ జరుగుతుంది. చివరి చెప్పండి, ఏదైతే ఈ కోట్ల కూడా ఈ లడ్డు కల్తీ చేశారు అంశం మీద కావాలనే ఇటు టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి మేము అంటే వైసీపీ భగ్నం చేసే ప్రయత్నం చేస్తారు, మేము కోర్టుకి న్యాయస్థానానికి వెళ్తాం.
సిట్ నివేదిక స్పష్టంగా చెప్తా ఉంటే ఇంకా ఎవరు దుష్ప్రచారం ఏముంది దీనిలో? ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాం. న్యాయస్థానాలకు వెళ్తే మీరు చేసిన తీర్మానాలు మారిపోతాయా సుబ్బారెడ్డి? నువ్వు ఫిబ్రవరి 2020లో తీర్మానం మారిపోతుందా? నువ్వు దేనికి రెజల్యూషన్ పాస్ చేసావు? ఎందుకు కండిషన్స్ మార్చావు? ఏ న్యాయస్థానానికి వెళ్తే మాత్రం నువ్వు మార్చిన కండిషన్స్ మళ్ళీ మారిపోతాయా? ఏ న్యాయస్థానానికి వెళ్తే ఇచ్చినటువంటి జీవోలు మారిపోతాయా? అన్నీ కూడా మీరు చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవాళ కాగితాల మీద ఉన్నాయి. కాబట్టి ఏదో ఇంకేదో న్యాయస్థానాలకు వెళ్తాం, ఏదో మాట్లాడతాం. ఏంటి దుష్ప్రచారం? పాపం చేసిన మాట వాస్తవాన్ని ఇవాళ తేలింది. దానికి తగ్గ శిక్ష మీరు అనుభవిస్తారు. రైట్. అదే పట్టాభిరామ్ గారు చెప్పుకొస్తున్నారు. ఏదైతే కలియుగ దైవంగా భావించినటువంటి శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదంలో ఈ యొక్క కల్తీకి పాల్పడ్డారు. సో ఇది సిబిఐ సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఛార్జ్ షీట్ అనేది కోర్టుకు సమర్పించింది. సో ఇక్కడ బట్ట బయలైందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా హిందువుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతీశారు. సో మీరు ఆ గత ప్రభుత్వంలో ఏవైతే పాపాలు ఎన్ని కూడా చేశారో ప్రధానంగా ఇటు శ్రీవారి లడ్డు ప్రసాదం సంబంధించి అంతా కూడా పేపర్ రూపంలో ఉంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సో ఈ యొక్క పాపం నుండి దేవుడు మీకు క్షమించడు. ఇప్పటికే 11 సీట్లు పరిమితమయ్యారు. సో అది కాస్త కూడా ఇంకా జీరో పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైతే ఈ యొక్క అంశం సంబంధించి ప్రజలందరికీ హిందూ సమాజానికి మొత్తం కూడా క్షమాపణలు ఖచ్చితంగా చెప్పాలంటూ కూడా పట్టభద్రులకు చెప్పుకొస్తున్నారు. ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.